మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జీలుగుమిల్లి ఎస్ఐ వి క్రాంతికుమార్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సెంటర్లోని ఎస్ఐ వి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇక రోడ్డు భద్రతను కాపాడడం, ట్రాఫిక్ నియమాలను అమలు చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీసులు తరచూ ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక తనిఖీల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిని గుర్తించారు. వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ వి క్రాంతికుమార్ తెలిపారు. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణ భద్రతను ముఖ్యంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు స్వయంగా భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. పోలీసుల ఉద్దేశం ఎవరిని శిక్షించడం కాదు, ప్రజల ప్రాణాలను కాపాడడమే అని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా పోలీసు శాఖ కొనసాగిస్తున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.